అందరికీ వందనాలు. తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థలలో ఒకటి. మే 4వ తేదీన సోమవారం డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో శ్రీమతి కోడూరు శాంతమ్మ బాల సాహితీ స్మారక సమ్మేళనం జరిగింది. తెలంగాణ సారస్వత అధ్యక్షులు మరియు విశిష్ట అతిథులు ప్రవచనాలతో సభ ప్రారంభమైంది. గౌరవ అతిథులు కూడా ఇందులో పాల్గొన్నారు. బాల సాహిత్యం, వర్తమానం, భవిష్యత్తు వాటిపై చర్చా వేదిక జరిగింది. ఈ చర్చకు అధ్యక్షులుగా శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారు పాల్గొన్నారు. వక్తలుగా ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిశాక వారందరికీ ప్రశంసా పత్రములు కూడా ఇచ్చారండి. ఆ తర్వాత గిరిజన ఆదివాసీ భాషల్లో బాల సాహిత్యం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంకు అధ్యక్షులుగా డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు నిర్వహించారు. వక్తలుగా ప్రముఖ రచయితలు, సమావేశకర్తగా పైడిమరి గిరిజ గారు నిర్వహించారు. కార్యక్రమం ముగిశాక వీరికి ప్రశంసా పత్రములు బహుకరించారు. తదుపరి కార్యక్రమం ఏమిటంటే బాల సాహిత్యంలో వైజ్ఞానిక పర్యావరణాంశములకు ప్రాధాన్యంపై చర్చించారు. ఈ చర్చకు అధ్యక్షులుగా శ్రీ టివి రామకృష్ణ గారు నిర్వహించారు. ఇంతకుముందులాగే కార్యక్రమం ముగిసిన వెంటనే వీరికి కూడా ప్రశంసా పత్రములు బహుకరించారు. ఆ తర్వాత బాలల్లో రచనాశక్తి పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు అన్న చర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ విఆర్ శర్మ గారు నిర్వహించారు. ప్రముఖ రచయితలు చాలా చర్చించారు. ఈ కార్యక్రమంకు సమావేశకర్తగా డాక్టర్ ఉప్పల పద్మ గారు పాల్గొన్నారు. ఆ తర్వాత పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రారంభమైంది. మొదట అనుకున్న విధంగానే పిల్లల కథలు 6 ఆవిష్కరణ జరిగింది. రచనా కళ పుస్తకం ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఆ తర్వాత బాల సాహితీమూర్తి పురస్కార సన్మానం జరిగింది. అందులో నాకు కూడా బాల సాహితీమూర్తి పురస్కార సన్మానం జరిగిందని సంతోషంతో మీకు చెప్పుకుంటున్నాను. సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముగిశాక బాల సాహితీ మిత్ర పురస్కార సన్మానం జరిగింది. మొత్తం మీద ఈరోజు కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది. అదేంటంటే అసలు చర్చా వేదికలో చాలామంది సమయం చాలేదన్న ఒక చిన్న బాధ. ఎందుకంటే చర్చ చాలా సీరియస్గా పోతున్నప్పుడు టైం అయిపోతుంది. మా తర్వాత కార్యక్రమం కంటిన్యూ చేయాలంటే వీరు ఆ చర్చను నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చర్చాంశాలు చాలా చక్కగాను అందరినీ ఆకర్షించుకునేలా, వారిలో అవగాహన కలిగేలా జరిగింది. ఇక చివరిగా ఏంటంటే అసలు మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం, బంధువులందరితో చక్కగా బాగా మాట్లాడచ్చు అని అనుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు రచయితలతో బాగా మాట్లాడచ్చు, పరిచయాలు అన్నీ ఏర్పడుతుంది అనుకుంటున్నాం. కానీ ఏంటంటే కార్యక్రమం చాలా సీరియస్గా పోవడం వల్ల ఒకరినొకరు మాట్లాడలేకపోయాం. కొంతమంది రచయితలు నాకు ఫోన్లోనే మాట్లాడతాను తప్ప ముఖాముఖి చర్చించుకోవడం ఒక్కోసారి కూడా జరగలేదు. కానీ అక్కడ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం జరగలేదు. చివరిగా వెళ్ళేటప్పుడు ఒకరిద్దరితో ఫోటోలు తీసుకున్నాను తప్ప చాలామందితో నేను మాట్లాడడానికి అవకాశం కలగలేదు. నాకే కాదు, అందరికీ అలాంటి పరిస్థితి. ఎందుకంటే కార్యక్రమం అంత బాగుంది. బయటకు ఎవరు రాలేదు. అందరూ హాల్లోనే లోపల కూర్చుని చక్కగా వినసాగారు.
నేను మామూలుగా చిన్నపిల్లలతో వీడియోలు తీస్తూ ఉంటాను. కానీ ఇలాంటి పెద్దవాళ్ళ కార్యక్రమం వీడియోలు తీయడం అంటే కొద్దిగా జంకు, భయం అన్నీ ఉంటుంది. ఏంటంటే ఎన్ని పొరపాట్లు ఉంటుందో. అందరూ సాహిత్యంలో అందరూ నాకన్నా పెద్దవారే. వయసులో నేను పెద్దవాడిని కావచ్చు. అంటే వారిపై వీడియో తీయడం అంటే కొంచెం రిస్క్ అనిపించింది. కానీ తీశాను. మీకు నచ్చితే చాలా సంతోషం. ఏమన్నా తప్పులుంటే క్షమించండి.